హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈలోనైతే మీకు మంచి రెసిపీ ఎమ్మి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మేమైతే ఇవి కొర్రమీను చేపలు అంటారు. నాకంత ఐడియా లేదు, అదే అనుకుంటున్నాను. అవైతే ఫిష్ మేము దారిలో ఊరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మంచిగా తీసుకొని 1 కేజీన్నర వరకు తీసుకొచ్చాము. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆనియన్ కాల్చుకోవాలండి. ఉల్లిగడ్డ కంపల్సరీ మెయిన్ ఫిష్ కర్రీలోకి కాల్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాజీరా ఒక మిక్సీలో జార్ తీసుకొని దానిలో సాజీరా, నెక్స్ట్ వచ్చేసి చెక్క, లవంగాలు, యాలక్కాయలు, పువ్వు, కొన్ని మిరియాలు, అదే హోల్ గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్, ఒక సగం వరకు ఎండు కొబ్బరి కట్ చేసి ముక్కలు కట్ చేశానండి. అవి వేసుకున్నానండి. ఫస్ట్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ ఫిష్ కర్రీలోకి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్, అవి మిక్సీ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు, ఇవైతే మెయిన్ గసగసాలు ప్లస్ ఇవి వచ్చేసి ధనియాలు. ఆనియన్ అయితే మనం కాల్చి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. మళ్ళీ ఎక్స్ట్రా ఒక 2-3 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా కాల్చుకొని పొట్టు తీసి మెద్ది ఫ్రెష్గా కడుక్కొని మనం మిక్సీలో అవన్నీ వేసి కూడా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి, అంటే కడాయి తీసుకున్నాను. దానిలో ఫిష్ కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నానండి. 1 కేజీన్నర వరకు ఉంటాయండి ఫిష్. మధ్యలో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా వినిపిస్తే స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాము. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసారండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాము వేసిందండి కస్తూరి మెంతి. అవన్నీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కర్రీ వచ్చేసి మా అత్తమ్మ చేసింది, చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడే, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసామండి. మంచిగా పసుపు, ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయినవ్వాలి. ఆ మిక్సీలో వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పేస్ట్ లాగా కొన్ని వాటర్ ఫస్ట్ కుడక మొత్తం దగ్గిన తర్వాత కొబ్బరి మనం వాటర్ పోసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. అది ఇందులో వేసేయాలండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టైనా లేదా పులుపుని బట్టైనా మీరు చింతపండు అడ్జస్ట్ చేసుకోవాలండి. కేజీన్నర ఫిష్ అంటే ఇంత పులుసు కంపల్సరీ అవసరం, ఎందుకంటే ముక్కలని మునిగేలాగా ఉండాలి పులుసు. నెక్స్ట్ వచ్చేసి మనము పులుపుకి తగినంత కారము, మా ఇంట్లోనైతే ఎక్కువ తింటామండి, అందుకని మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము. అలాగే పులుపులో కూడా కారం ఎక్కువ పడుతుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నామండి. వేసుకొని మంచిగా ఉప్పు, కారం అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా అవన్నీ అంతేనా కడిగేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇవన్నీ కూడా వేసిన తర్వాత పులుసు, అలాగే జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదండి, అది కూడా జీలకర్ర అండ్ మెంతులు వేయించి పెట్టుకున్న పొడి ఆల్రెడీ మేము కర్రీలలో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. మీరు లేకపోతే జీలకర్ర మెంతులు కొంచెం వేయించి పట్టుకుంటుంది, ఆ పొడి కూడా వేసేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా జీలకర్ర మెంతుల పొడి వేసానండి. ఇది కూడా మనం ఒక టేబుల్ స్పూన్లు సగం వరకు వేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసామండి. ఫ్రెష్గా కరివేపాకు వేసిన తర్వాత ఇవన్నీ పులుసు మొత్తం మంచిగా మరగాలండి. అంటే మంచిగా పొంగొచ్చి ఆ పైన నురుగంతా ఆయిలంతా పైకి వచ్చేసరికి మరుగుతూ ఉండాలంటే పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత, పొంగు వచ్చే టైంకి మనము పేస్ట్ చేసాం కదా కొబ్బరి, ధనియాలు, సాజీరా, ఆ పేస్ట్ అంతా కూడా అందులో వేసేసి చూడండి వీడియోలో చూపించినట్టుగా పులుసు మంచిగా మరుగుతుందండి. మంచిగా దగ్గరికి చిక్కబడేలాగా ఆయిల్ పైకి వేసి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మనం తెచ్చుకున్న ఫిష్ని మంచిగా ఉప్పు వేసి కల్లుప్పు వేసి మంచిగా కడుక్కోవాలండి. ఇప్పుడు మసులుతుందంటే ఇంకొక 10 minutes అయితే పులుసు అయిపోతుంది. చూడండి వీడియోలో చూపించినట్టుగా పైకి ఆయిల్ తేలింది కదా, ఆ టైంలో మనం ఫిష్ ముక్కలు వేసేయాలండి. మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఇప్పుడైతే ఒక్కసారి మనం ఆ ముక్కలన్నీ సెట్ అయ్యేలాగా ఒక్కసారి గంటెతోని అట్లా తిప్పుకొని చూడండి
ముక్కలకి కరెక్ట్ సరిపోయింది పులుసు. అలా తిప్పుకొని మనం ఒక 5 మినిట్స్ తర్వాత లాస్ట్లో ధనియాల పొడి ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నుంచి 8 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అండి. మీకు కూడా నచ్చితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.